హీరోయిన్ లో పవర్ ఉంది, హీరోలో పవర్ లేదా చెప్పండి. పవర్ అంటే ఆ పవర్ కాదు. పవర్ అంటే ఆ పవర్ కాదు. కరెంట్ సప్లై ఆవిడకి అంతే ఇంకేం లేదు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తాజాగా వచ్చిన మూవీ ఓ సుకుమారి. ఈ మూవీలో తిరువీర్ హీరోగా నటించారు, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ మాటలు విందాం, వచ్చేసండి. బాగుంది సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత లేదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫన్గా ఉంది. ఫన్ కంటెంట్ అంటే హీరోయిన్ కి కరెంట్ అది ఫన్ గా చూపించారు బాగా. అంటే ఆవిడ పవర్ ఉందా లేకపోతే ఆవిడ పవర్ తో ఉందా? కరెంట్ సప్లై ఆవిడకి అంతే ఇంకేం లేదు. పవర్ గా ఉంది, కామెడీగా ఉంది సినిమా. అండ్ రీసెంట్ వచ్చిన సమంత గారి మూవీ ఒకటి ఉంది, మా ఇంటి బంగారం లాంటి, అలాంటిది ఏమైనా అది డిఫరెంట్ జానల్, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, డిఫరెంట్ జానల్ అది. అది అలా లేదు, అది వేరు ఇది వేరు. సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ హీరోయిన్ ని డామినేట్ చేసింది హీరోయిన్ అంటున్నారు, నిజమేనా? ఇందులోనా కొద్దిగా మరి ఆయన కొత్త హీరో కదా, క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవర్ గా సినిమా బాగుంది. అండ్ ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ అంటే హీరో లేడీ ఓరియంటెడ్ మూవీ కదండి, చాలా బాగుంది. ఇదే లేడీ ఓరియంటెడ్ మూవీ సమంత గారి మూవీతో కంపేర్ చేస్తున్నారు, ఏం చెప్తారు? చాలా తేడా ఉంది దానికి. ఓకే, ఇక్కడ హీరోయిన్ లో పవర్ ఉంది, హీరోలో పవర్ లేదా చెప్పండి. పవర్ అంటే ఆ పవర్ కాదు. పవర్ అంటే ఆ పవర్ కాదు. ఇది ఏదో చిన్న ఫ్యాంటీ ఓరిసన్స్ మూవీ లాంటిది, మెరుపు మూవీ, ఫ్లాష్ మ్యాన్ ప్యాసం అంతే. ఫ్లాష్ మూవీనా? ఫ్లాష్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ డామినేట్ చేసిందా లేదా హీరోయిన్? చేసింది. హీరో చిన్న హీరో కదా, సో హీరోయిన్ కి అయితే సినిమాలు ఉన్నాయి చాలా, అందుకని. యాక్టింగ్ పరంగా ఎవరికి ఇస్తారైతే గట్టి స్కోప్ సినిమా? హీరోయిన్ కి. లాస్ట్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? అది క్లైమాక్స్ నార్మల్ గానే ఉంది, కానీ ఏంటంటే లవ్ యాడ్ చేసి ఆ సాకుని అదే కరెంట్ వచ్చేదాన్ని తగ్గించాడు. పర్లేదు, కామెడీ ఉంది. కామెడీ హీరో కామెడీ ఎక్కువ, హీరోయిన్ కామెడీ ఎక్కువ. హీరోనే కామెడీ ఉంది. హీరోది కామెడీ ఉంది, అది షాక్ ఉంటుంది. ఆశ్చర్యం కాదు. ఈ కరెంట్ కాన్సెప్ట్ అనేది బాగుందా లేదా? కరెంట్ కాదు, అది మెరుపు వల్ల వస్తుంది అన్నమాట. అది దాన్ని పెట్టి షాక్ పడుతుంది అన్నమాట. ఇంకో పిల్లని బతికిస్తుంది, చిన్న పిల్లలు కూడా చచ్చిపోతే కరెంట్ షాక్ కూడా 7 డేలు అందులో బతుకుతుంది. బాగుంటుంది. క్లైమాక్స్ హైలైట్. క్లైమాక్స్ బాగుంది. స్టోరీ పరంగా బాగుంది సినిమా. అంటే ఫైట్ లో డ్యాన్స్ ఉండాలి కానీ స్టోరీ పరంగా అయితే పర్లేదు. కామెడీ ఉంది. ఫైట్స్ కూడా ఉన్నాయండి. ఒక ఫైట్ ఉంది, ఫైట్ ఉన్నా లేకపోతే అవుతుంది. ఫైట్ ఉండాలి అక్కడ, ఎందుకంటే ఈ ఫ్యామిలీ వల్ల కొద్దిగా ట్రబుల్ వచ్చి పెట్టేది ఉండాలి. తమ్ముడిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తున్నాడు. దానికోసం వాళ్ళ సొంత అన్నదమ్ములు అలీలు చిన్న పెద్దలని పిల్లలు, మరి సొంత అన్నప్పుడు బాధలో ఉంటే ఎవరైనా ఆదుకుంటారు కదా, అది అంతే. వల్ల బాగా ఉంటుంది. 5కి ఎన్ని మార్కులు ఇస్తారు? 5 నేనైతే 5కి 4 ఇస్తానన్నా.